అందరూ కూడా లూకా సువార్త 15వ అధ్యాయము 4-7 వచనాలు చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 4-7 వచనాలు మనం చూద్దాం. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ చదువుకున్న భాగంలో ప్రియులారా, ఏ మనుషునికైనా 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతకటానికి వెళ్ళడా అని చెప్పని ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు ఈ మాట, అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నారు. 99 విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతుక్కుంటా వెళ్తాడు కదా. అలాగునే ప్రభు అంటున్నాడు 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఏం కలిగిద్దట? ఎక్కువ సంతోషం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదా. ఆమె ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక పాపి దేవునిలో మార్చబడితే, ఏమండి ఇక్కడ మీరు అందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. మీకంటే కొత్తగా మారే వ్యక్తి దేవుని దృష్టిలో ఎక్కువ. ఆమె చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి మారుతున్నాడు కాబట్టి. హల్లెలూయా. అదండి దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకొని మనందరం యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. ఇంకా ప్రభు రూపులోకి మార్చబడుతూ సిద్ధపడుతున్నాం. అలాగనే మనకంటే కూడా కొత్తగా ఒక వ్యక్తి పాపి మార్పు చెంది దేవుళ్ళో నడిస్తే, పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుళ్ళలోకి వస్తారట, ఆ వ్యక్తి విషయంలో దేవుడు చాలా సంతోషిస్తాడట. పరలోక రాజ్యంలో చాలా సంతోషకరమైన విందు, పరలోక రాజ్యంలో విందు చేసుకుంటారట ఒక వ్యక్తి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు అని. దేవునికి స్తోత్రం. మీ అందరి సంతోషము కంటే, మీ అందరికంటే ఒక పాపి మార్పు చెందితే చాలా ఎక్కువ అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అలాగనే మనం కూడా యేసు ప్రభువారు చెప్తున్న మాటలో ఉన్నట్టుగానే, ఏమండి, ఒక వ్యక్తి మార్పు చెందే స్థితిలో ఉండాలి. ఆ వ్యక్తుల్లో మనం ఒకరుగా ఉన్నట్లయితే, మనం మార్పు చెందితే దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి యేసయ్య వచ్చారండి. తప్పిపోతున్న మనల్ని యేసయ్య వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. తన సమస్త దూతలను, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మన కోసం, తప్పిపోతున్న గొర్రెలమైన మన కోసం యేసయ్య వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రభువులోకి నడిపించబడ్డాం. ఇంకా అనేక మంది లోకంలో బయట జీవిస్తున్న వారు ఉంటున్నారు. వారందరూ ఏమండి మార్పు చెంది దేవుళ్ళలోకి రావాలనే ఒక ప్రయాస దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ పడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నావలే ప్రభు అనేక మంది మార్పు చెందిన ఎద్దుకు రావాలి ప్రభు అని, ఏమండి మనందరూ కూడా ప్రయాసపడి దేవుని సువార్త చెప్పి అనేకుల్ని దేవుని మార్గంలో నడిపించాలి. పాఠం ఏంటంటే, ఒక వ్యక్తి మార్పు చెందితే దేవుడికి సంతోషం. ఆమేన్. ఒక వ్యక్తి మార్పు చెందితే దేవునికి సంతోషం, ఆనందం. అయితే మనం కూడా మార్పు చెందితే, మనం కూడా దేవుని సన్నిధిలో తప్పిపోయి, ఏమండి తిరిగి మరలా మంచి అనుభవాలు కలిగి ఉన్నప్పుడు, అక్కడ కింద వచనాల్లో ఒక స్త్రీ కూడా వెండి నాణెము పోగొట్టుకుందంట. 10 వెండి నాణములలో ఒక స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, యేసయ్యే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. యేసయ్యే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఒక వ్యక్తి, ఒక స్త్రీ తన నాణెం పోగొట్టుకుంటే అది దొరికే వరకు అది వెతకదా, జాగ్రత్తగా వెతికి
వెతికిన తర్వాత అది పొందుకున్న తర్వాత నలుగురు చెప్పుకొని ఆమె సంతోషిస్తుంది, నా పోయిన వస్తువు దొరికింది అని. హల్లెలూయా. అలాగనే ఇక్కడున్న మనం కూడా ఏవైతే పోగొట్టుకున్నామో అవి దేవుని సన్నిధిలో తిరిగి పొందుకోవటానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్ర. తిరిగి పొందుకోవటానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. తప్పిపోయిన ఆ యొక్క గొర్రె దొరికినప్పుడు చాలా సంతోషం అంట. అలానే పరలోక రాజ్యంలో సంతోషం. అలాగనే వెండి నాణ్యం పడిపోతే లేకపోతే బంగారం ఏదైనా పడిపోతే తిరిగి మనకు దొరికినప్పుడు చాలా సంతోషం. అలాగనే మనం మార్పు చెందితే దేవుడికి సంతోషం. హల్లెలూయా. మార్పు చెందితే ఒక వ్యక్తి మార్పు చెందితే, మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. ఏమండి, దేవుని సేవకుడు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన భారం, మన బాధ్యత ఏంటంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం నశించిపోవటం ఇష్టం లేదు అనే భారం, బాధ్యత. ముందున్న కార్యాలు మనం చేస్తున్నా కానీ ఏదైనా ఆమె చెప్పండి అది. హల్లెలూయా. ఏ వ్యక్తి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు, ఇక్కడున్న మనకి కూడా ఇష్టం లేదు. అందరూ దేవుని బిడ్డలారా, అందరూ ప్రభు నందుండాలి, అందరూ ప్రభుకి సమీపస్తులుగా మార్చబడాలి, అందరూ ప్రభు రాజ్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఒక వ్యక్తి పెండ్లి విందుకి వెళ్ళి వస్త్రము లేకుండా కూర్చున్నాడు. పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరు చూచి స్నేహితుడు ఆ పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండేను. చూసారా, యేసు ప్రభువారు అడుగుతున్నారు, పెండ్లి వస్త్రం లేకుండా విందుకు వచ్చావేంది నాయనా, నీకు పెండ్లి వస్త్రం ఏది అని అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు, నీకు కూడా పెండ్లి వస్త్రం ఉందా? మన యేసయ్య పెండ్లి కుమారుడైతే మనందరం కూడా పెండ్లి కుమార్తెలం, దేవుని సంఘము. ఆమె దేవుని సంఘానికి దేవుడు ఒక వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ వస్త్రం? కలిగి ఉండాల్సిన వస్త్రం ఏంది? పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దేవుడు సంఘానికి ఇస్తున్నాడు పరిశుద్ధుల నీతి క్రియలనే వస్త్రం అండి. అయితే ఆ వస్త్రం లేకుండా ఎందుకు వచ్చాడు ఆ వ్యక్తి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, 7-8 వచనాలు చదవండి లేకపోతే. గనుక ఇక్కడ అప్పుడు ఒక గొప్ప జన సమూహమును శబ్దమును విస్తారమైన జలముల శబ్దములు బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియును ప్రభువునగా మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదామని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములను అనే సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడి, అదిగో అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. హల్లెలూయా. పెండ్లి విందులో మనం పాలు పొందాలంటే పరిశుద్ధుల నీతి క్రియలు కలిగిన వస్త్రం, అటువంటి అనుభవం. వస్త్రం అనే పరిశుద్ధుల నీతి క్రియలు, దేవుని స్వభావాలు మనం ధరించుకొని సిద్ధపడాలి. ఆమేన్. యేసు ప్రభువారితో పరలోక రాజ్యంలో మనం విందులో పాలు పొందాలంటే పరలోకమందు కిందేమో విడవబడిన వాళ్ళందరికీ శ్రమలు, ఎత్తబడిన మనకి పరలోక రాజ్యంలో ప్రభువుతో విందు, ఆయనతో సహవాసం. ఆ విందులో కూడా మనం ఉండాలంటే మనం కూడా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి అనుభవం సంఘము కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధుల నీతి క్రియలు, దేవుని నీతి అనుభవాలలో మనం నడిపించబడుతున్న వారంగా మనం ఉంటున్నప్పుడు ఏమండి, ప్రభువుతో మనము ఎత్తబడతాము, పరలోకపు రాజ్యపు పెండ్లి విందులో మనము కూడా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఆ పెండ్లి వస్త్రం నీకుందా? యేసయ్య రాజ్యం ప్రభు వస్తే ప్రభుతో ఎత్తబడి ఆయనతో కూర్చొని పెండ్లి విందులో భోజనం చేయగలిగినటువంటి ఆ పెండ్లి వస్త్రం ఉందా అంటే ఆ నీతి క్రియలు మనలో ఉన్నాయా అని ప్రభు అడుగుతున్నాడు. పరిశుద్ధుల నీతి క్రియలు మనకి కావాలి, పరిశుద్ధుల అనుభవాలు మనం పొందుకోవాలి. నీతిమంతులుగా తీర్చబడటమే కాదు, నీతి క్రియలను అనుసరించి ఈ లోకంలో జీవిస్తూ ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం.
ఒక అతను వచ్చాడు దేవుని మందిరానికి, ఇద్దరు వచ్చారు దేవాలయానికి. ఒక అతను పరిసయుడు, ఒక అతను సొంకరి. మనకు బైబిల్ తెలుసు. ఏమండి, పరిసయుడు ఏమంటున్నాడండి, నేను వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, వారం తప్పకుండా వస్తున్నాను, దేవునికి దశమభాగం కానుకలన్నీ ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అంత బాగానే ఉందండి. కానీ తోటి వ్యక్తిని తృణీకరిస్తూ మాట్లాడాడు కనుక ప్రభు అంటాడు, నువ్వు కాదు నీతిమంతుడివి. ఏమండి, అతను చేస్తుంది మంచి పనులే, మంచి క్రియలు. చర్చికి రావటం మంచి పనే, దేవుడికి కానుకలు దశమభాగాలు దేవునికి ఇవ్వాలి, అది దేవుని నీతి, అది దేవుని క్రమం. ఆమేన్. అంత బాగానే ఉంది, అన్ని చేస్తా. తోటి వ్యక్తిని మనం ఏం చేయకూడదు, తృణీకరించకూడదు, ఎగతాళి చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. అలా చేస్తున్నాడు ఆ వ్యక్తి. కాబట్టి నువ్వు అన్నీ ఇచ్చినా కానీ అంత సున్నారా బాబు అని అన్నాడు. ఆమె చెప్పండి, అంత చేసినా నువ్వు సున్నానే, నువ్వు నీతిమంతుడివి కాదన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఇంత భక్తి మనం చేసి, చర్చికి వచ్చి వాక్యం విని అంత చేసి, నీతి క్రియలు అనేటువంటివి కొన్ని కలిగి ఉండి, తోటి వ్యక్తిని మనం ద్వేషిస్తూ, ఏమండి అలా ప్రేమించకుండా మనం ఉంటే ప్రభు అంటాడు, ఏమంటాడు చెప్పండి, మీరు నీతిమంతులుగా నా దృష్టిలో ఉండరు అంటాడు ఆయన. ఆమె చెప్పండి. ఆ సొంకరనే ప్రభు ఏం చేశాడట, నీతిమంతుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సంగమా, మనం నేర్చుకోవాల్సిన పాఠం, పరిశుద్ధుల నీతి క్రియలు మనం కలిగి దేవుని కొరకు మనం సిద్ధపడుదుముగాక. ఆ పెండ్లి వస్త్రం, ఆ వస్త్రం ఏంటి? ఆ వస్త్రం పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘానికి ప్రభు ఇస్తున్న పరిశుద్ధుల నీతి క్రియలనే వస్త్రం, పెండ్లి వస్త్రం. ఆ వస్త్రం మనం తొడుక్కోవాలి. ఆమేన్. ఆ వస్త్రంతో మనం దేవుని సన్నిధికి ఆ విందులో కూర్చొని ప్రభుతో కలిసి భోజనం చేయాలి. అంటే ఆ వస్త్రంతో కూర్చోవడం అంటే పరిశుద్ధుల నీతి క్రియలే దేవుని సన్నిధిలో మనల్ని నివసింప చేస్తాయి అని. దేవునికి స్తోత్రం. అది తర్వాత మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 3:23 చూడండి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తాను విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానుగా విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయి దూషణములన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. మనం చూసినటువంటి వచ్చిన భాగంలో సాతాను ఎల్లగొడతాడా? దెయ్యం, ఒక వ్యక్తిలో దెయ్యం ఉంది, దెయ్యం వచ్చి దెయ్యాన్ని ఎల్లగొట్టిద్దా? వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా. సైతాన్ ఫ్రెండ్సే. ఆమె మరి యేసుప్రభు బిడ్డలు ఎలా ఉండాలి చెప్పరా? ఆమెన్. సైతాన్ని తాగేవాడు అంటే సైతానికి బాగా చెప్పరా? హే ఎందుకు తాగుతున్నావురా అని అంటాడా? బా ఇంకా తాగురా, ఇంకా కొంచెం తాగురా, ఇంకా కొంచెం తాగి చావురా అని అంటాడు సైతాన్. అంటే సైతానికి ఒక వ్యక్తి తాగుతుంటే, ఒక వ్యక్తి పాడైపోతుంది, ఇంకా పాడుదేయాలని చూస్తాడు తప్పించి ఇంకా పాడైపోరా అని చూస్తాడు. కానీ మెచ్చుకుంటాడా? చూడండి, తాగేవాడిని మెచ్చుకుంటాడు, మంచిగా ఉండేవాడిని మెచ్చుకోడు కదా సైతాను. సైతాను దెయ్యం వెళ్ళగొట్టలేదట. అందుకని ప్రభు అంటాడు, ఏమన్నాడండి, సాతానును ఎలాగూ వెళ్ళగొట్టును అని యేసు ప్రభువారు మనతో
ఆ రోజుల్లో మాట్లాడే దేవుడు ఈ రోజుల్లో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. సైతాను వెళ్ళకూడదు కదా. అలాగునే అంటూ ఏమని మాట్లాడాడు ఆయన? ఒక రాజ్యము తనకంతడు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యం నిలువనేరదు. ఒకటి ఉందంటే దానికి విరోధమైనది ఏదో ఒకటి ఉండాలండి. ఇప్పుడు మరణం ఉందంటే దానికి ఆపోజిట్ ఏముండాలి? జీవం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ ఉన్నాడంటే ఏముండాలి? పక్కన దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నాడంటే సైతాను కూడా ఉన్నాడు అని. చీకటి ఉందంటే వెలుగు ఉందని. పెద్దోడు ఉన్నాడంటే చిన్నోడు ఉన్నాడని. పొడుగోడు ఉన్నాడంటే పొట్టోడు ఉన్నాడు. ఎర్రోడు ఉన్నాడంటే నల్లోడు ఉన్నాడని. పెద్దాపురం ఉందంటే చిన్నాపురం ఉంటుంది పక్కన. ఆమె చెప్పండి. ఆమె అంతేనండి, అంతేనా? అలాగునే ప్రభు అంటాడు, సాతాను విరోధం ఉండదు, దానికి వ్యతిరేకం ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు సాతాను వెళ్ళకూడదు కాబట్టి ప్రభు నామములో దాన్ని బంధించాలి. ఎవరు? దేవుని బిడ్డలమైన మనం సాతాను క్రియలను ఏం చేయాలి చెప్పండి? బంధించాలి. యేసు నామములో సాతాను క్రియలను బంధిస్తున్నామని చెప్పాలి. హల్లెలూయా. అది అలా బంధించాలి మనం. అలా బంధించినప్పుడు ఏమైంది? బంధించబడిపోద్ది. హల్లెలూయా. ఎంతమంది బంధిస్తున్నారు? మీకు శోధన వచ్చినప్పుడు నాకు శోధన పుట్టిస్తున్నా సైతానా యేసు నామములో బంధిస్తున్నామని చెప్పాలి. సాతానా నీ క్రియలన్నీ సైతాన్ని బంధించలేములేండి. సైతాన్ని దేశప్రభు బంధిస్తాడు ఒకరోజు. హల్లెలూయా. సాతాను చేసే పనులు మనం బంధించాలి. సైతాన్ని బంధించేది మనం కాదు. సైతాన్ని ఒకరోజు బంధించే ఒక టైం, ఒక కాలం చెప్పండి ఉంది. ఎక్కడ? అర్మగెద్దోను అనే స్థలంలో యెరూషలేములో యుద్ధం జరిగిద్ది. యుద్ధం జరిగిన తర్వాత సైతాను వాడిని ఏం చేస్తాడు చెప్పండి? 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆమేన్. ఒకరోజు బంధించే సమయం. అందుకనే సైతానికి వాటికి బంధించే కాలం తెలుసు. అందుకని ఒక సేనాదయ్యాన్ని యేసుప్రభువు వారు వెళ్ళగొడటానికి వస్తే ఆ దయ్యం అంటది, మమ్మల్ని అప్పుడే వెళ్ళగొట్టడానికి వచ్చావా? ఇప్పుడే పాతాల్లోకి బంధించడానికి వచ్చావా? ఇప్పుడే అంటే వాడికి తెలుసు ఇంకా మాకు చెప్పండి టైం ఉంది, మమ్మల్ని పాతాళంలో బంధించే టైం ఇంకా ఉందని వాడికి తెలుసు. ఆమేన్. కానీ వాడికన్నా తెలుస్తుంది సమయం, మమ్మల్ని ఎప్పుడు బంధిస్తారు ఏంటని. కానీ దేవుని బిడ్డలకు మాత్రం ఏ సమయమా, ఇది ఏ సమయమా, ఇప్పుడుండే సమయం ఏంటి అన్న విషయాలు తెలుసుకోవట్లే. ఇది ప్రభు రాకడకు సిద్ధపడే సమయం. మన పాపములు విడిచిపెట్టి పరిశుద్ధంగా నీతి క్రియలు జీవిస్తూ ఈ లోకంలో ప్రభు కొరకు సిద్ధపడే సమయం ఇది. హల్లెలూయా. ఇది ప్రభు కొరకు సిద్ధపడే సమయం, ప్రభు రాకడ కొరకు ఆయుత్తపడే సమయం. ఆమేన్. సాతాను క్రియలను బంధించే సమయం ఇది. సాతాను క్రియలు లయపరిచే సమయం ఇది. హల్లెలూయా. కనుక ప్రతి శోధన కలిగించే సైతాను, నువ్వు చచ్చిపో అనేది ఒక సైతాన్. ఇప్పుడు నిన్నటి దినాన ఆ బాబుని దాంట్లో పడేసింది ఎవరు? తీసుకెళ్ళింది ఎవరు? చచ్చిపోయేలా చేసింది ఎవరు? సాతాను క్రియలై. ఎవరు కూడా సాతాను ప్రేరణకు లొంగకూడదు. ఆమేన్. ఎవరు కూడా చాటున ఎప్పుడు కూడా సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు సాతానికి అవకాశం ఇచ్చినట్టే కదా, దేవుడిచ్చే సమయం వరకు ఉండకుండా సాతానికి మనమే అవకాశం ఇచ్చాం. మరణానికి కొంత గోడ అంచులు కూర్చోవటం కానీ, బిల్డింగ్ మీద కొన్ని స్థలాల్లో అంచులమ్మటి చివర్లో కూర్చోవడం కానీ చేయకూడదు. సాతానికి మనం ఏమి ఇచ్చినట్టు? చోటు ఇచ్చినట్టు, అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ప్రార్థన చేయకుండా నువ్వు పడుకుంటే ఎవరికి అవకాశం ఇచ్చినట్టు? చర్చికి రాకుండా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఉంటున్నావంటే నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చినట్టు? ఎక్కడ అవకాశం ఇవ్వకూడదండి. అపవాదికి వాడు దూతాడు, మరణానికి తీసుకెళ్ళిపోతాడు మనల్ని. ఆత్మీయ విషయంలో చచ్చిపోయేలా చేస్తాడు. అంతేకాకుండా ఈ శారీరక మరణాన్ని కూడా ఏమండి చేతులారా మనం కొని తెచ్చుకుంటాం. రెండవ మరణం అగ్నిగుండంలో పడేలాగా కూడా చేస్తాడు వాడు. ఆమేన్. మొదటి మరణం శారీరక మరణం అయితే, రెండవ మరణం ఆత్మ అగ్నిగుండంలో పడి కాలే మరణం. అది ఆ మరణం మనం మరణించకుండా ఉందుముగాక. రెండవ మరణం మనకి పాతాళంలో పడేటువంటి శిక్ష మనకు రాకుండా ఉండునుగాక. ఇది సహజ మరణం. ప్రతి మనిషి అనే ప్రతి వాడు ఒకరోజు
మరణించాలి. ఆమేన్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సాతాను కార్యాలని క్రియలు మనం ఏం చేయాలి చెప్పండి? బంధించాలి. సాతానికి చోటు మనం ఇవ్వద్దు. ఆమేన్. అది ప్రతి శోధనకు, ప్రతి శ్రమకు, ప్రతి పాపమునకు, ప్రతి త్రాగుడుకు, ఒక వ్యక్తి చచ్చిపోవటానికి, చంపటానికి కారణం వారి వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? సాతాను శక్తులు, సాతాను క్రియలు పనిచేస్తుంటాయి. కాబట్టి అటువంటి సాతాను కార్యాలు మనం ఏం చేయాలి? యేసు నామములో బంధించుచున్నాను సాతానాన్ని క్రియలనని బంధించాలి. ఆమేన్. అప్పుడే తప్పించబడతాం, మనం కాపాడబడుతుంటాం. ఆమేన్. కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలు పెట్టుకుంటారు కొంతమంది. అది కూడా సాతాను క్రియే. సాతాను క్రియ సాతానుకు చోటు ఇచ్చినట్లే. సాతాను క్రియలు బంధించాలి. ఆమేన్. అది ఈ విధంగా చెప్పాలంటే ప్రతి నీచమైన కార్యానికి, ప్రతి పాపమునకు సాతానికి క్రియలు అన్నమాట. సాతాను శక్తులు పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం బంధించేవారుగా ఉండాలి. అందుకని ప్రభు, మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది బంధించబడును, మీరు ఏది ఇప్పుతారో అది వెప్పబడును. హల్లెలూయా. కాబట్టి సాతాను వెళ్ళగొట్టిద్దా? వెళ్ళగొట్టదు. మనమే యేసుక్రీస్తు నామములో సాతాను క్రియల్ని బంధించి, మనం వెళ్ళగొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు పూర్తిగా వాడిని బంధించి, పూర్తిగా లేకుండా ఒకరోజు ఆయన చేస్తారు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 17-18 వచ్చిన మరొక విషయం మనం చూస్తున్నాం. నీకేమి చోచుచున్నది? మీతో 4వ విషయం మీతో మాట్లాడుతున్నాను. కైసరుకు పండించుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదియులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. చూడండి, మత్తయి సువార్త 22:17 ప్రకారం ఏం చూసాం? నన్ను ఎందుకు చెప్పండి శోధించుచున్నారు అని ప్రభువు అని అడిగాడు. అమ్మా చదవండి అన్నమాట. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా. చూడండి, యేసు ప్రభువు అంటున్నారు, ఒక నాణ్యం తీసుకొచ్చారు ప్రభు దగ్గర. తీసుకొచ్చి, ఏమండి ఈ నాణ్యం ఎవరిదని? మేము దేవునికి చెల్లించాలా వద్దా, చెల్లించకూడదా చెప్పన్నారు. ప్రభు అన్నారు, ఈ నాణ్యం ఎవరిదన్నారు? ఈ నాణ్యం ప్రభుత్వం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించండి, దేవుడి సొమ్ము దేవుడికి చెల్లించండి అని. అంటే దేవుని శోధించాలని చెప్పేసి అని అడుగుతున్నారట. దేవుని శోధించాలని అడుగుతున్నారట. అప్పుడు ప్రభు చెప్పారు, నన్నెందుకు మీరు శోధిస్తున్నారని ప్రభు చెప్పాడు. ఆమేన్. ఈ రోజుల్లో చాలామంది ఆ రోజు ప్రభు వారిని అడిగినప్పుడు, ఏమంటే ప్రభు వారికి సమాధానం, వారు అడిగినప్పుడు యేసు ప్రభు వారికి సమాధానం చెప్పారు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, వారిని అడిగిన దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుణ్ణే శోధించేవారు ఉంటున్నారండి. దేవుణ్ణే శోధించేవారు ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో దేవుణ్ణి శోధించారు. నిర్గమాకాండం 17:7 వాదనల వల్ల దేవుణ్ణి శోధిస్తున్నారు. రకరకాల వాదాలు పెట్టుకొని అది లేదు ఇది లేదు, అది లేదు ఇది లేదని దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళు. అప్పుడు ఇజ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు మస్పా అనియు మెరీబా అనియు పేరు పెట్టాడు. అదే అనమాట. మస్సా అంటే వాదన, తర్వాత మెరీబా అంటే చెప్పండి శోధించుట. అంతేనండి. అదనమాట. పుట్టినోట్లో ఇస్తాడు కదా గట్టిగా చెప్పండి అమ్మా మైక్లో. మస్పా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము. అదనమాట. కాబట్టి ఆ విధంగా దేవుని శోధించారు వారు. అలా యేసు ప్రభువారి దినాల్లో కూడా అలా కొంతమంది ప్రభుని శోధించాలని ప్రభుని చాలామంది శోధిస్తూ ఉంటారు. కొన్ని ఏమండి నిత్య జీవానికి వారసుడు కావాలి, నేనేం చేయాలి అని చెప్పేసి కొంతమంది అలా దేవుని శోధించడం, కొంతమంది రకరకాలుగా ప్రభుని శోధించడం. సాతాను కూడా యేసు ప్రభువారిని శోధించాడు. 40 రోజుల ఉపవాస దినంలో సాతాను యేసు ప్రభువారిని శోధించాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు విషయంలో
అననయ సప్పేరా అనేటువంటి వారు కూడా ఏమండి భూమిని ఇంతకే అమ్మారా మీరంటే ఇంతకే అమ్మామని అబద్ధ సాక్ష్యం పలికినందుకు మీరెందుకు పరిశుద్ధాత్మను ఏమండి శోధించుచున్నారు అని రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో. మీరెందుకు శోధిస్తున్నారని అడిగాడు. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ప్రభు ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు శోధించడానికి అని అడుగుతున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మను శోధించేవారుగా, దేవుని శోధించేవారుగా మనం ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం కూడా వాదనలు పెట్టుకుంటే దేవుని శోధిస్తున్నట్టే. మనం కూడా ఏమండి దైవజనులతో అబద్ధం ఆడితే దేవుని ఆత్మను శోధిస్తున్నట్టే. కాబట్టి వాక్యం మనకి తెలియజేస్తుంది, దేవుణ్ణి శోధించేవారుగా మనం ఉండకూడదండి. ఆయన్ని శోధించే వారంగా కాదు, ఆయన్ని మనం ఎలా ఉండాలి? ప్రేమించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, ఆయన్ని బాగా పరిశోధించి తెలుసుకునేవారుగా మనం ఉండాలి. ఆయన మంచితనాలు. దేవునికి స్తోత్ర. మనం శోధించేవారుగా కాదు, ఆ ప్రభుని పరిపూర్ణంగా ఆయనను, ఆయన వాక్యములను పరిశోధించి తెలుసుకునేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగించబోతున్నాను. చివరి మాటలు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. 23వ అధ్యాయము 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరేలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరును చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. చూసారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ రోజులో ఉన్నటువంటి శాస్త్రులతో పరిశీలతో ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వారిని అడుగుతూ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? సర్పములారా, సర్ప సంతానమా అని ప్రభు అంటున్నాడు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు అని వారిని అడుగుతున్నాడు. ఆమేన్. నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారని వారిని అడుగుతున్నాడు. ఈ రోజుల్లో ప్రభు ఏమండి వారిని అడుగుతూ మనల్ని కూడా అడుగుతున్నాడు. నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారు అని అడుగుతున్నాడు. ఏమండి మనం ఏం చేస్తే తప్పించుకుంటాం? ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఆ రోజుల్లో వారు ఏం చేశారండి? దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ నడిచారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నడిచారు. దేవుణ్ణి శోధిస్తూ జీవించారు. దేవునికి ఏమండి వాళ్ళు వేషధారణతో జీవిస్తూ ఏమండి నడుచుకున్నారు. ఏమండి ఆ యొక్క వారి గురించి మనం తెలుసుకోవాలంటే వారు అక్రమముగా నడుచుకున్నారు, వేషధారణతో నడుచుకున్నారు. ఈ విధంగా ప్రభు ఇలా మీరు జీవిస్తే సర్ప సంతానంగా మీరు ఉంటారు, మీరు ఎలాగ నరక శిక్షను తప్పించుకుంటారని ప్రభు వారితో మాట్లాడాడు. మనం కూడా వారికి వలె ఉండక మనం జాగ్రత్త పడుదుముగాక. ఆమేన్. వారికి వలె మనం ఉండక జాగ్రత్త పడాలి. ఎవరికి వలె మనం ఉండకూడదు చెప్పండి? పరిసయ్యులు, శాస్త్రులు ఆ రోజుల్లో ఉన్నారే, అలా ఉండక మనం జాగ్రత్త పడాలి. వారు వేషధారణగా జీవించారు. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పై శుభ్రం ఎక్కువ పాటించేవాళ్ళు, అంతరంగ శుభ్రం మాత్రం పాటించేవాళ్ళు కాదండి. గిన్నెనేమో బయటికి కడిగేవాళ్ళు, కానీ గిన్నె మాత్రం లోపట కడిగేవాళ్ళు కాదు. పైకేమో పైకి బాగుంటారు, లోపల మాత్రం అంత ద్వేషములతో, పగలతో, కక్షలతో, అసూయలతో, కుళ్ళు కుతంత్రాలతో హృదయం అంతా నిండిపోయి ఉంటే ప్రభు అన్నాడు, ముందు దాన్ని శుభ్రం చేసుకోండి అన్నాడు ఆయన. ఆమె చెప్పండి, ఏం చేసుకోవాలట? ముందు అంతరంగాన్ని, హృదయాన్ని శుభ్రం చేసుకోవాలట. ప్రభు వారితో అన్నాడు, ఏమన్నాడండి? కింద 28వ వచనంలో వారితో అన్నాడు, మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. చూడండి తర్వాత 29వ వచనం.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు. నీతిమంతుల సమాధులను శృంగారిస్తున్నారు, మంచి సున్నాలు వేస్తున్నారు, పెయింట్లు వేస్తున్నారు సమాధులకి. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. చూడండి, వాళ్ళకి అంత పై శుభ్రమే, కానీ ఏం లేదు, అంతరంగ శుభ్రం మాత్రం లేదండి ఆ పరిశీలు శాస్త్రులకి. ప్రభు వారితో అంటున్నాడు, వారితో డైరెక్ట్గా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఓ మీరు సర్పము వంటి వారు, సర్ప సంతానమా అని ప్రభు మాట్లాడుతున్నాడు. నరక శిక్ష మీకుంది, మీరు ఎలాగో తప్పించుకుంటారు, ఇంకనైనా మారండి అని వారితో ప్రభు అంటున్నాడు. ఆమేన్. ఇకనైనా మారండి, ఇకనైనా మార్పు చెందండి. మనము మార్పు చెందుతాము కాక, పరిసయ్యుల వలె శాస్త్రుల వలె ఉండక, మనము ఏమండి వారు నడిచిన విధానములు నడవక, మనము వారు నరక శిక్ష తప్పించుకోరన్నాడు, మనము నరక శిక్ష తప్పించుకుందాము గాక. మనము తప్పించబడాలి, వారు తప్పించబడరట. అలాంటి పనులు చేస్తే తప్పించబడరు, మనం అలాంటి పనులు చేయకుండా ఉంటే మనం తప్పించబడతాం, దేవుని నరక శిక్ష నుంచి కాపాడబడతాం. ప్రభు సాతానికి, సాతాను దూతలకు నరకం అండి. ఎవరికి అసలు సృష్టించింది? సాతానికిని, సాతాను శక్తులు అంటే దూతలు, సైతాను దూతలకి సిద్ధపరచబడింది నరకం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము జాగ్రత్త పడదుము గాక. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగించబోతున్నాను, ఎందుకంటే వేరే కార్యక్రమం మనకుంది కనుక మనం ముగించుకోబోతున్నాం. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, సర్పసంతానముగా అంటే సైతాను పిల్లల్లాగా మనం ఉండకూడదు, దేవుని పిల్లల్లాగా మనం ఉండాలి. ఆమేన్. ఎవరు దేవుని పిల్లలు? దేవుని అంగీకరించిన వారు దేవుని పిల్లలు, ఆత్మచేత నడిపించబడే వాళ్ళు దేవుని పిల్లలు, విశ్వాసం కలిగిన వారు దేవుని పిల్లలు, సమాధానపరచువారు దేవుని పిల్లలు, సొనుగుళ్ళు సంశయాలు లేని వారు దేవుని పిల్లలు. ఆమేన్. దేవుని శ్రమలో కూడా, దేవుడు మనకు పెట్టిన శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడి శిక్షను భరించేవారు దేవుని పిల్లలు. అటువంటి దేవుని పిల్లలుగా మనం ఉందుముగాక. ఏమండి, అలా ఉందుముగాక. అలాంటి దేవుని పిల్లలుగా మనం ఉండాలి, కానీ సర్పసంతానం సాతాను పిల్లల వలె మనం ఉండకూడదు. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను కూడా, సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి మీరు ఎలాగా తప్పించుకుంటారని బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వారందరితో మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, సర్పసంతానమా మీరు రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు అని వారితో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము సర్ప సంతానము కాదు, యేసుక్రీస్తు సంతానం మనం. ఆమేన్. యేసయ్య పిల్లలం మనం. ఆమేన్. వారు నరక శిక్షకు పాత్రులు, మనము పరలోక రాజ్యానికి పాత్రులము. వారి వలె మనం గనక జీవిస్తే మనం కూడా మరి అలా పోకుండా జాగ్రత్త పడుతుము గాక. హల్లెలూయా. ఈరోజు చెప్పుకున్న మాటలు అందరి హృదయంలో భద్రపరచుకోండి. ఒక 5 విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడాను. ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అడిగిన ప్రశ్నల గురించి 27 ప్రశ్నలు యేసు ప్రభువారు అడిగినటువంటి, ఆ రోజుల్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మీతో మాట్లాడుతూ వచ్చాను. 27 ప్రశ్నల వరకు మనం ధ్యానం చేశాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలోనైనా మీరు మమ్మల్ని అడుగుచున్నారు. ఆ రోజుల్లో వారిని అడిగిన దేవా, ఈరోజు కూడా మమ్మల్ని మీరు అడుగుచున్నారు నాయన. ఒక పాపి మార్పు చెందితే నువ్వు సంతోషిస్తావని, అన్నీ వదిలిపెట్టి 99 విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెదక వెళ్ళడా? ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి వస్త్రంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు. నన్నెందుకు మీరు శోధించుచున్నారు అని అడుగుతున్నాడు. సాతాను వెళ్ళగొట్టగలదా అని ప్రభు అడుగుతున్నాడు.
సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను ఎలా తప్పించుకుంటారు అని ప్రభు ఆ రోజుల్లో వారిని ప్రశ్నిస్తూ అడిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. ప్రభువా స్తోత్రం, తండ్రి స్తోత్రం.